ఎప్పుడు వస్తారో ఏంటో మనం వచ్చి 2 అరే, గంటలు అయింది. ఏమైంది ఏమైందయ్యా? మేము చూస్తూనే ఉన్నాం సార్. ఆటో ఆడు గుద్దేశుండు, సార్ కింద పడిపోయిండు, సాలాడు కూడా ఎంచుకొని వెళ్ళిపోయిండు. వాడెవడో గుద్దేసి వెళ్ళిపోయాడు, మీరేమో సినిమా షూటింగ్ లో చూస్తున్నారా? పోలీస్ కేసు అవుతా సార్. ఊరుకవే, మీరు మారు. థ్యాంక్స్ డాక్టర్. నిజానికి మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు. మెడికో లీగల్ కేసుని భయపడి జనం మిమ్మల్ని పట్టించుకోకపోయినా మిమ్మల్ని రైట్ టైంలో హాస్పిటల్కి తీసుకొచ్చిన ఆ తిరుపతికి తీసుకురావడమే కాకుండా మీకు బ్లడ్ ఇచ్చాడు. ఇంటికి కూడా వెళ్లకుండా రాత్రంతా మీకు సర్వీస్ చేస్తూనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు, పంపిస్తాను. హలో సార్, ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది, థ్యాంక్స్ అండి. టైంకి వచ్చి లైఫ్ సేవ్ చేశారు. అంత లేదు సార్, ఏదో హెల్ప్ చేద్దాం అనుకుని నేను చేశాను అంతే. ఐఎమ్ బాలు. మీ పేరు? తిరుపతి సార్. నేను అడిగింది నీ పేరయ్యా, ఊరి పేరు కాదు. మన పేరే సార్, ఊరికి పెట్టుకున్నారు. మీరేం చేస్తున్నారు సార్? నాకు అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆహా, నువ్వేం చేస్తుంటావు? ప్రెసిడెంట్ సార్. దేనికి? ఆల్ చింతల్ బస్తీ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ మనం. నేను చిరంజీవి ఫ్యాన్ అనే. ఎనీహౌ, ఇండియాకి వచ్చి నీలాంటి మంచి ఫ్రెండ్ కలిసినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నాకు కూడా హ్యాపీగా ఉంది సార్. దేనికి? మా బాస్ కి ఫ్యాన్ అయిన మీరు నా ఫ్రెండ్ అయిన. వీరేశం, ఓ సిగరెట్ ఇవ్వయా. పాత బాకీ 18 రూపాయలు 50 పైసలు ఉందన్నా. అబ్బాయి ఇస్తాను లేవయ్యా, నీ డబ్బులు ఇవ్వకుండా అన్నమని పారిపోతున్నాను ఏంటి? ఇలా టెన్షన్ పెడితేనే రూట్ మార్చేయాల్సి ఉంటుంది. ఏంటంటన్నా ఎనపేట చెప్పన్నా. అబ్బా వీరేశం, 25 రూపాయలు ఎంత ఒకటేసారి ఇస్తానని చెప్పాను కదా, ఇవ్వవయ్యా. ఇదిగో తీసుకో. కర్మరా బాబు. బాబు ఒక ట్రిపుల్ ప్యాకెట్. నా తాను లేదు సార్. ఇంకెక్కడైనా? తిరుపతి మీరు ఇక్కడ కమ్ ఇన్సైడ్. రావయ్యా దోస్తు. లోపల రా, బయట రెస్టారెంట్ కి వెళ్ళి మాట్లాడుకుందాం. రెస్టారెంట్ ఎందుకు సార్, మా బస్తీ స్టార్ హోటల్ లో టీ సూపర్ ఉంటది. ఓకే, ఇంకేంటి వచ్చాయి. మొత్తానికి పెళ్లి కోసం సెలవు పెట్టి అమెరికా నుంచి ఇండియా వచ్చారనమాట. యాక్సిడెంట్ మూలంగా ఇద్దరం కలిసాం. ఇందుకు మీ పెళ్లి ఇప్పుడు సార్? పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి కావాలిగా. మీరు అనాలి గానీ అమ్మాయిలు క్యూ కడతారు సార్. అక్కర్లేదు తిరుపతి, అమ్మాయిని కలిశాను, మాట్లాడాను. బట్ ఆ అమ్మాయి మనసులో ఏముందో ఐ డోంట్ నో. అమ్మాయి మనసులో ఏముందో తెలీదు, అది తెలుసుకోవాలి. ఆ అమ్మాయిని మీరు రెగ్యులర్ గా కలుస్తారా సార్? యా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, ఈవినింగ్ టెన్నిస్ కోర్ట్, రాత్రి డిన్నర్లు, ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు. ఏం సార్ మీరు కూడా? ఏంటయ్యా నా లవ్ నీకు జోక్గా ఉందా? లేకపోతే మరేంటి సార్, అమ్మాయిని ఎప్పుడు ఒంటరిగా కలవాలి సార్. ఒంటరిగా కలవాలి? కుదరదు, కష్టం. కుదరదు, కష్టం. సార్ ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంటుంది? మార్నింగ్ టైంలో కంప్యూటర్ క్లాస్కి వెళ్తాయి. మరి ఇంకేంటి సార్, కంప్యూటర్ క్లాస్ లిఫ్ట్ ఇచ్చేచ్చుగా. కార్లు ఉన్నాయి. కారుకు 4 టైర్లు ఉంటాయా? యు మీన్? ప్యార్ మే సబ్ కుచ్ చల్తా హై సార్. అవునయ్యా, నువ్వెవరన్నా లవ్ చేసావా? లేదు సార్, ఆ అమ్మాయి నన్ను లవ్ చేసింది. అదేంటి? ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్ళాను సార్, హఠాత్తుగా వచ్చి చేపట్టుకుంది. అందమైన అమ్మాయి, వెనక 4 గుండాలు, చిన్న ఫైట్, కట్ చేస్తే సైట్ మొదలైంది సార్. yes, I got it తిరుపతి, థ్యాంక్ యూ. మమ్మీ బాయ్. హాయ్. ఓ హాయ్. మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఆఫ్ కోర్స్, క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే, వచ్చిన కలవచ్చా? లెట్స్ సీ. ఓ నో, కీస్ మర్చిపోయాను. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఓ థ్యాంక్ గాడ్. మై గాడ్, ఇప్పటికే లేట్ అయిపోయింది. స్టార్ట్ చేసేస్తారేమో క్లాసు. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు, లిఫ్ట్ కావాలేమని. మీకెలా తెలుసు? అంటే సమ్ టైమ్స్ గాలిలో టైర్ పోతుంది. షిట్, టైర్ లో గాలి పోతుంది కదా. గ్రేట్ గెస్. ఇంకా మెస్ అయింది అనుకున్నా. మీరు భలే చిత్రంగా మాట్లాడతారు. దాంతో పాటు బైక్ కూడా బాగా రైడ్ చేస్తానండి. అంతవరకు గ్యారంటీ కదా?
సో మీకు లిఫ్ట్ కావాలి? లేదు, డ్రాప్ చేయమంటాను. ఓకే ప్లీజ్. యూర్ వెల్కమ్. బయటికి స్లోగా వెళ్ళండి. ఓకే ఓకే మ్యామ్. మొత్తానికి నీ ఐడియా సూపర్ గా వర్క్ అయింది తిరుపతి. ఆ కారు గాలి తీయడం, బైక్ లిఫ్ట్, ఇట్స్ అమేజింగ్. మ్యాజిక్ లా సరిపోయిందంతే. ఇంతకీ కరెక్ట్ గా ఎన్ని బ్రేక్లు వేశారు సార్? గుర్తులేదే, ముందే చెప్తే కౌంట్ చేసేవాడిని కదా. మరి అదే సార్ జనరల్ నాలెడ్జ్ అంటే. ఎవరైనా అమ్మాయిని ఎక్కించుకున్న తర్వాత బ్రేక్ లేకుండా ఉంటారా సార్? బ్రేకులు సార్, రొమాంటిక్ టచింగ్ బ్రేకులు. తిరుపతి జోకులు ఆపి నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలో చెప్పు. మీకు మందు అలవాటుందా? లేదు. ఉందనుకోండి సార్. ఆ అమ్మాయికి మందు కొట్టడం ఇష్టం లేదనుకోండి, మీరు వెంటనే మానేయాలి. ఓకే. మీకు ఎండు చేపలు తినడం ఇష్టమా? చిచి, సపోజ్ అమ్మాయికి ఇష్టం అనుకోండి, అప్పుడు మానేమంటాను. కానీ నేను తినమంటాను. అదేంటయ్యా? అవును సార్, అమ్మాయిని ప్రేమలో పడగొట్టాలనుకోండి, వాళ్ళకి ఇష్టమైన పనులన్నీ మనం చేయాలి. అప్పుడే హాయ్ అంటూ దగ్గరికి వస్తారు, లేకపోతే బాయ్ అంటూ చెక్కేస్తారు. సో ఇప్పుడు మనం అమ్మాయిలకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో ముందే తెలుసుకోవాలి, రైట్? అబ్బబ్బబ్బబ్బా, ఉన్న జుట్టంతా ఊడగొట్టేస్తారు. కదలకరా. పొద్దున్నే నిద్ర లేపింది కాకి తలంటి ప్రోగ్రామ్ ఏంటి? ఒరేయ్, పుట్టినరోజున కుంకుడు పులుసుతో తలకు పోసుకుంటే ఆయుష్ పెరుగుద్దిరా. ఆయుష్ పెరుగుతుందా? ఎవరిది? నీదా నాదా? ఇప్పుడు నాది పెరిగి చేసేదే ఉందిరా. ఇంకొంతకాలం నన్ను తిట్టి కొట్టి మోట్టడానికి. ఏం నవ్వేవే అమ్మా? నేను కదా నవ్వింది మీ వదిన. మరి అందుకే అంత బాగుంది. చూసావమ్మాయి, వదిన నవ్విందని గాని ఎలా కాకా పడుతున్నాడు. ఈ కాకా క్యా హే కాకా? చచ్చా, ఇది కాక ఎలా అవుద్ది? మరి కాకా కాక దీన్ని ఏమంటారు బాసు? నా పుట్టినరోజు నాడు నువ్వు చేయాల్సిన పాయసం కోసం ప్రయత్నం. పాయసం రెడీ అయి గంట అయింది, వెయిట్ చేస్తుంది నీ కోసం. అబ్బా వదినా, యు ఆర్ రియల్లీ గ్రేట్ వదినా. చాలు చాలు చాలు, ఇదే కాకా అంటే. సారీ జస్ట్ 5 minutes వచ్చేస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తున్నా. తెక్కలుగున్నా అమ్మా, ఈ డ్రెస్ బాగుందా? చక్కగా ఉన్నావురా, నీకు నా దిష్టే తగిలేలా ఉంది. హాయ్ తిరుపతి, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నా బర్త్డే మీకెలా తెలుసు? అరే, ఎవరినైనా ఇష్టపడ్డప్పుడు, వాళ్ళని ఒక ఫ్రెండ్ గా భావించినప్పుడు, వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుంచుకుంటారు కదా. అవునవును. అలా గుర్తుంచుకోకపోతే వాళ్ళు మంచి ఫ్రెండ్సే కారు. తిరుపతి, ఇంటికి వచ్చిన వాళ్ళని పరిచయం చేయడం మర్యాద అనుకుంటా. ఈ రోజే కదా పుట్టాడు, పాపం అప్పుడే ఎలా మాట్లాడతాడండి. మాటలు పూర్తిగా రావు కదా. అంత లేదు గానీ మా అమ్మ మా వదిన. నమస్తే అండి. నమస్తే. నమస్తే. అరే, చూస్తుంటే మీ తిరుపతి ఇప్పటిదాకా నా గురించి చెప్పినట్లేడే. ఓకే, ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు సమీరా. నేను మా అమ్మ నాన్నలకి ముద్దుల కూతుర్ని. నీ మాట కలుపుకోలుతనం ఎంతో బాగుంది. రామ్మా, అక్కడ కూర్చుని మాట్లాడుకురా. కూర్చోమ్మా. మీ నాన్నగారు ఏం చేస్తారమ్మా? మా నాన్నగారు బిజినెస్ మ్యాన్, మా అమ్మేమో హౌస్ వైఫ్. ఇక అక్కకి పెళ్ళై అమెరికాలో సెటిల్ అయింది. ఇక మిగిలింది నేనే. ఏంటండి అలా చూస్తున్నారు? అబ్బే అదేం లేదమ్మా, మా మరిదికి ఇంత గొప్ప స్నేహితురాలుందా అని ఆశ్చర్యపోతున్నాను. తొట్టి గ్యాంగ్తో తిరిగే కొడుకు కదా వీడు. అమ్మా, ఏంటిది? పుట్టినరోజు కూడా నన్ను ఇలా తిట్టే కార్యక్రమం పెట్టుకుంటావేంటి? నేను గుడికి వెళ్ళొస్తాను. మీరు వెళ్ళడం కాదు, నేనే మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరా? మీరా కాదు, సమీరా. సరే, మీ ఇష్టం. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? నా బర్త్డే రోజు మా ఇంటికి వచ్చి నాకు బర్త్డే విషెస్ చెప్పి మా ఇంట్లో నా ఇమేజ్ పెంచినందుకు, ఇంకా ఇంకా ఈ సంవత్సరం నా పుట్టినరోజు నాకు జీవితాంతం గుర్తుండేలా చేసినందుకు. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఉండకూడదు. అబ్బాయి, నాకేం కాలేదండి. మీకే అవ్వలేదు కదా? దెబ్బలేం తగ్గలేదు కదా? అరే, భుజం చిరిగిపోతే చిన్న దెబ్బ అండి. అంత కూల్గా